నాకు అలవాటు అండి, అన్నీ దాసేసుకుంటాడు. అంటే దానికోసం నేను మళ్ళీ 10 సో దీపావళి స్పెషల్ మటన్. అయితే నాకు ఒక ఏమైంది అర్థమైందా? ఎందుకు ఈ మధ్య అన్నిట్లో ఇవి కలుపుతున్నావు? ఇవి వైట్ ఇవి బాబుకి ఇప్పుడే కాస్త పాలు డబ్బాలో ఉంటే బలవంతంగా తాగిపిస్తూ మొత్తం ఊసేసాడు వాడు. అమ్మ హంట్లు మాత్రం మస్తు జమ అయితే పేల్చేసావా మొత్తం? వాటిలో ఏమంటారు అవి అసలు? ఉల్లిపాయ బాంబులా ఏదో చిన్న కొప్పెట్ట ఏమో ఆ టప్ అనేవి ఇంత పెట్టె తెచ్చుకుంది, పెద్ద పెట్టె మొత్తం. ఇదేందమ్మా? పులిహార ఆ పెట్టె మొత్తం కాల్చేసింది. ఏంటిది? మటన్ లోపలికి పెట్టుకో, పడిపోద్ది. హాయ్ బాబు. ఒక్కసారి మీ నాన్న ఏం చూపించాడు ఏంటో నిన్న తెలియదు. ఓకే ఆల్రెడీ చాలా తినేసింది. అయితే ఎప్పుడు కూడా అవి ఏంటంటే ఆయిల్ అనేది పెద్ద డబ్బానే తెస్తాడు. మీరు చూసే ఉంటారు, ఎప్పుడు ఆ మూల పెట్టుంటుంది. ఇప్పుడు బియ్యం బస్తా కూడా తెచ్చినట్టున్నాడు. సో షాప్ అతను చెప్పాడంటే ఇది బాగుంటుంది అని. సో మళ్ళీ పెద్ద డబ్బా తెస్తే ఎందుకులే అని జాగ్రత్త అని ఇంక ఇలా తెచ్చాడు. జాగ్రత్త బికాజ్ ఆయిల్స్ ఈ మధ్యకాలంలో చాలా కాస్ట్ ఉన్నాయి. ఊరికే మనకి ఎక్కువ అయిపోయిన కింద పడినా వేస్ట్ అయిపోయినా నా చేతిలోనే ఒకసారి నూనె చాలా ఒలిగిపోయింది. ఫుల్ డబ్బా నూనె ఒలిగిపోయింది నా చేతిలో. మళ్ళీ ఫుల్ డబ్బా కంఫర్ట్ ఒలిగిపోయింది. ఆ పిల్ల చూసావా ఐస్ క్రీమ్ ఎట్లా తింటుందో? టెడ్డీ నువ్వు ఫుడ్ దూరం ఉండాలి, దూరం. డప్పు తమ్ముడికి ఇచ్చేయి, చేతికిచ్చే తమ్ముడు చేతికిచ్చే డప్పు చాలా నోట్లో పెట్టకు. నువ్వు ఐస్ క్రీమ్ దూరంగా పెట్టుకుని తినాలి, తమ్ముడి మీద ఒక్క డ్రాప్ కూడా పడద్దు. ఫుడ్ పిల్లోడికి స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇట్లా చెప్తున్నారు. రేపు స్టార్ట్ చేసాక అన్నీ నోట్లో పెట్టి తినిపించేస్తానంటదేమో. అది ఇంకొకటి. మళ్ళా ఎవరిచ్చారు నాన్న బియ్యం బస్తా నీకు? ఇంత పాతగా ఉంది ఇదంతా. ఏంటిది నాకు అర్థం కావట్లా. రైస్ మీద ఎక్స్పైరీ డేట్ ఉంది, యూజ్ బై అంటే ఈ లోపు వాడాలని. అవి ఏం చెప్తున్నాడు, అలా కాదు రైస్ ఎంత పాతదైతే అంత మంచిదని. మరి నాకు ఒకప్పుడు అంటే ఒక 5 years బ్యాక్ అట్లా నాకు అసలు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అన్న విషయమే తెలీదు. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. పచ్చడి మీద మనం తినే పచ్చడి మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. బట్ మన పాతకాలంలో పచ్చడి సంవత్సరం అంతా తినేవాళ్ళు కదా. తర్వాత చక్రాలు, చెక్కలు, హాట్స్, స్వీట్స్ కంటే ఓకే, కానీ మనం చక్రాలు కదా అవి కూడా 15 days. దేనికి? సో ఈ విధంగా ప్రతిదానికి ఎక్స్పైరీ డేట్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఒకటా రెండా? అవునానా? ఒకటి చాలా. అది మ్యాటర్. చూడు నాన్న అవి పట్టుకో. నేను అందుకే దిల్లు పెడతాను. చూసావా ఎంత పని అయిందో? మనం చూడకపోతే ఇంకో రౌండ్ డొల్లుతాడు వాడు. ఇప్పుడు ఎన్ని రౌండ్లు డొల్లాడు? ఒక రౌండ్ డొల్లాడు, ఇంకో రౌండ్ డొల్లాడు. నువ్వు ఎప్పుడు పెట్టావు వాడిని? ఒక్క నిమిషం అప్రమత్తం లేకపోతే ప్రమాదాలు ఎట్లా జరుగుతాయి పిల్లలకి అసలు. టూ మచ్ నిజంగా. ఓకే దేంట్లో పిండితో నిమ్మకాయ? దీంట్లోనా? ఓకే. నేను ఏదన్నా తెచ్చుకున్నది చదువుతాననే లోపే మా అమ్మాయి మొత్తం కుక్క చించినట్టు చించేస్తుంది. ఇంకేం చదవాలి నేను? ఇందుకే ఆ నిప్పుల్స్, ఎక్స్ట్రా నిప్పుల్స్ తెచ్చావు కదా, అవి కరెక్టేనా? 6 months కనీసం నువ్వన్నా చూసావా? అదే అవును, నేను చూడలేదు అంటున్నా. నేను అసలు ఏం చూడలేదు, నువ్వన్నా చూసావా? అసలు ఈరోజు తన డేనే కాదు, కానీ బుధవారంది ముందుగా తీసుకుంటున్నాడు.
ఏంటన్నా షో చెప్పు, ఏంటో చెప్పు. పోనీ కాదవి నువ్వేమన్నావు, బుధవారంది కదా అవి నీ డే అంటే, సరే బుధవారంది ఇప్పుడు తీసుకుంటాను అనేసి అన్నావు. అలా డే ముందుకు లాగొద్దు కదా అంటే లేదు లేదు అనేసి అన్నావు. నేనేం మాట్లాడలా ఇంకా. సరే బుధవారంది ఈరోజు తీసుకుంటున్నాను అన్నావని. బుధవారంది ఈరోజు తీసుకుంటున్నాను నువ్వు నాతో చెప్పావు పొద్దున. చెప్పిన తర్వాత అలా జరిగింది. నువ్వు మళ్ళీ ఓవర్ యాక్షన్లు చేయొద్దు. మంచిదాన్ని మంచిగా ఉంచు, చెడ్డగా చేయకున్నాను నువ్వు, అర్థమైందా? సో బుధవారంది ఈరోజు తీసుకుంటున్నాడు. వాయమ్మో ఆమె ఎట్లా తింటుందో చూడు, మూతంతా ఎట్లా పెట్టుకున్నా. తను బొమ్మలు పెడితే బుడ్డోడు కూడా చూస్తున్నాడు బొమ్మలు. పిల్లోడి మీద పోయొద్దు. సరే నేను ఇంకా బుడ్డోడి దగ్గరికి వెళ్తాను. మధ్యాహ్నం ఫుడ్ చూపించలేదు కదా. ఉల్లిపాయ ముక్కలు కవి కళ్ళు మండుతున్నాయి. అలానే ఇప్పుడు నువ్వు అదేం ఆన్ చేయొద్దులే. అమ్మో అవితే నువ్వు మాట్లాడావంటే చాలు, ఇంకా అన్నీ డబ్బులు వేస్ట్ పనులే చేస్తాడు. ఇది ఏం బాగాలేదు. ఇది ఎగ్ కూడా ఇచ్చారు. వస్తున్నా నాన్న, వస్తున్నా బాబు, వస్తున్నా బేటా, వస్తున్నా బేటా, వస్తున్నా బేటా, వస్తున్నా. బట్టలు